యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వీరపాక డీరపాక గ్రామాల్లో ఎమ్మెల్యే మందుల శామిల్ పర్యటించారు. గ్రామాల్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఫాసిస్టు పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని అన్నారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో మున్సిపల్ కోర్టు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఐటీఐ కళాశాలతో పాటు బస్ డిపో ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. నడవాలనేది గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశయం. అందులో భాగంగానే 2022 మే 6 తారీఖు నాడు వరంగల్ కాంగ్రెస్ మహాసభల రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తారని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే 2 లక్షల రుణమాఫీ రైతులు చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటికీ లక్షన్నర రుణమాఫీ కూడా అయిందని నేను అనుకుంటున్నా. కొంతమంది కాకపోతే ఇక్కడ ఏఈఓ గారు ఉంటారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటాడు. ఏమన్నా డిజిటల్ కానీ లేకపోతే ఏమన్నా బ్యాంకుల వ్యవహారాలు కానీ తప్పుంటే కూడా మీరు సరి చేసుకొని మీరు దాన్ని మీకున్న రైట్స్ ప్రకారం ఆ రుణమాఫీ కూడా పొందాలని నేను మనవి చేస్తున్నాను. నేను ఆ తర్వాత వారు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ నెలాఖరునే మొత్తం బహుశా ఆగస్టు నాడు ఆ 2 లక్షలు డిక్లేర్ చేస్తారా లేకపోతే ఈ నెల కంప్లీట్ చేస్తారని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అందులో భాగంగానే నాయకుడు రైతుల దగ్గర పోవాలి, ప్రజలు రైతుల దగ్గర ఆఫీసర్స్ కూడా రైతుల దగ్గర పోవాలి. ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రజల దగ్గర పోయి మహిళల దగ్గర పోయి ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళ ముందు పెట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి వారు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొన్న ధర్మాల